Hello everyone, welcome back to my YouTube channel. సో మనం లాస్ట్ వీడియోలో కాంపోనెంట్ స్ట్రక్చర్ అనేది కంప్లీట్గా డిస్కస్ చేసి మనం ప్రాజెక్ట్ను స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన ప్రాజెక్ట్లో ఫస్ట్ కాంపోనెంట్ని అయితే క్రియేట్ చేద్దాం. సో దానికోసం మనం బేసిక్ స్టైల్స్ అప్లై చేయడం అండ్ మన కాంపోనెంట్ స్ట్రక్చర్ని డిజైన్ చేయడం ఇలాంటి కొన్ని కీ ఇంపార్టెంట్ స్టెప్స్ని అయితే చూద్దాం. సో అందులో ఫస్ట్ వచ్చేసరికి మన ప్రాజెక్ట్ ఎలా ఉందో ఒకసారి చూస్తే మనం వర్క్ చేసే ప్రాజెక్ట్ వచ్చేసరికి ఇలా కనిపిస్తుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏ ప్రాజెక్ట్ అనుకున్నాం, ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాం. సో ఇందులో ఒక్కొక్క కాంపోనెంట్ని మనం ఇండివిజువల్గా ఇప్పుడు బిల్డ్ చేద్దాం. సో అందులో ఫస్ట్ వచ్చేసరికి ఈ పైన గోయింగ్ బ్యాక్ ఇన్ టైం అని చెప్పేసింది కదా, దీన్ని బిల్డ్ చేద్దాం. ఇది చాలా ఈజీ. సో ఇక్కడ వచ్చేసరికి మనకి హెడర్, బాడీ, ఫూటర్ అని చెప్పేసింది. సో వీటిని కంప్లీట్గా రిమూవ్ చేసి ఇక్కడ ఉన్న అప్లికేషన్ని ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ డెవలప్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇవన్నీ తీసేసి ప్లేన్గా స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ సోర్స్లో ఒక ఫోల్డర్ని అయితే క్రియేట్ చేస్తాను. ఫోల్డర్ వచ్చేసరికి కాంపోనెంట్స్, దాని నేమ్ వచ్చేసరికి ఈ ఫోల్డర్లో హెడర్ కదా మనం చేసేది, header.js అండ్ స్టైల్స్ అప్లై చేయడానికి నేను header.css ఈ రెండు ఫైల్స్ని అయితే క్రియేట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం మన ఫస్ట్ కాంపోనెంట్ని అయితే రాద్దాం. సో ఈ app.js అనేది ఆల్రెడీ ఉంది. సో సింపుల్గా ఒకటి ఏం గుర్తుపెట్టుకుందామంటే ఈ కాంపోనెంట్స్ అనేటివి అన్నీ జావా స్క్రిప్ట్ ఫైల్స్. ఇవి HTMLని రిటర్న్ చేస్తవి, జావా స్క్రిప్ట్ని కూడా రిటర్న్ చేస్తవి అండ్ ఈ ఫంక్షన్స్ని మనం కాంపోనెంట్స్ లాగా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక జావా స్క్రిప్ట్ ఫంక్షన్ అయితే క్రియేట్ చేస్తాను. సో వచ్చేసరికి డన్. సో నేను ఇక్కడ ఏం చేశానంటే కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు. రియాక్ట్, ఇది కాంపోనెంట్, ఏమో రాస్తున్నాం, ఇలాంటివన్నీ పక్కన పెడితే ఇక్కడ జస్ట్ నేను ఏం చేశానంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను, అది జావా స్క్రిప్ట్లో అండ్ ఆ ఫంక్షన్ నాకు h1ని రిటర్న్ చేస్తుంది. ఎలా అయితే మనకి వేరే లాంగ్వేజెస్లలో ఫంక్షన్స్ కొన్ని వాల్యూస్ని కానివ్వండి ఆర్ స్ట్రింగ్ని కానివ్వండి, లిస్ట్ని కానివ్వండి, అరేని కానివ్వండి ఎలా రిటర్న్ చేస్తుందో ఈ జావా స్క్రిప్ట్లో ఈ ఫంక్షన్ నాకు ఒక HTMLని రిటర్న్ చేస్తుంది. అది h1 ట్యాగ్ని నాకు రిటర్న్ చేస్తుంది. సో ఎలా అయితే మనం వేరే లాంగ్వేజెస్లలో ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసి దాన్ని త్రూ అవుట్ ది అప్లికేషన్ యూజ్ చేసుకుంటామో ఇన్ ద సేమ్ వే నేను ఈ హెడర్ అనే ఫంక్షన్, ఈ హెడర్ అనే కాంపోనెంట్ని app.jsలో యూజ్ చేస్తాను. ఎందుకంటే నా app.js అనేది మెయిన్. ఇక్కడ నేను నాకు కావాల్సిన కస్టమ్ కాంపోనెంట్స్ అన్నింటినీ ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ క్రియేట్ చేసిన ఫంక్షన్ ఏదైతే ఉందో అది త్రూ అవుట్ ది రియాక్ట్ అప్లికేషన్లో యూజ్ చేసుకోవడానికి వీలుగా నేను దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తాను. సో ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ హెడర్. సో ఇక్కడ ఏం జరిగిందంటే మనం ఒక జావా స్క్రిప్ట్ ఫంక్షన్ని క్రియేట్ చేసాము అండ్ ఈ జావా స్క్రిప్ట్ ఫంక్షన్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఎందుకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాము అంటే త్రూ అవుట్ ది అప్లికేషన్ ఇది నాకు ఎక్కడ అవసరం పడితే అక్కడ యూజ్ చేసుకోవడానికి వీలుగా ఉండడానికి నేను దీన్ని ఎక్స్పోర్ట్ చేశాను. వన్స్ ఈ ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఎక్కడైతే మనం ఈ header.js అనే ఈ ఫంక్షన్ని ఎక్స్పోర్ట్ చేసామో దాన్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ హెడర్. ఆటోమేటిక్గా // అంటే నేను కాంపోనెంట్స్ అనే ఫోల్డర్లోకి వెళ్తున్నాను, అక్కడ నుంచి హెడర్ని తీసుకుంటున్నాను. సో ఇన్ కేస్ మీరు కనుక జావా స్క్రిప్ట్ ఫైల్ని కనుక ఇంపోర్ట్ చేసుకుంటుంటే ఇక్కడ header.js అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ హెడర్ ఈజ్ ఎనఫ్. సో నెక్స్ట్ స్టెప్, ఈ హెడర్ అనే కాంపోనెంట్ ఏదైతే ఉందో దీన్ని మనం నార్మల్ HTML ఎలిమెంట్ లాగా యూజ్ చేయొచ్చు. ఎలా అంటే డన్. సో
ఎలా అయితే మనం ఒక h1 ఎలిమెంట్ని, పారాగ్రాఫ్ ఎలిమెంట్ని, బాడీ ఎలిమెంట్ని HTMLలో యూజ్ చేస్తామో సేమ్ వేలో ఈ హెడర్ అనే కాంపోనెంట్ని ఆర్ హెడర్ అనే ఫంక్షన్ని మనం HTML ఎలిమెంట్ లాగా యూజ్ చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ మనకు అర్థమైతే రియాక్ట్ చాలా వరకు ఈజీగా అవుతుంది. ఏం లేదు, నేను ఒక ఫంక్షన్ని క్రియేట్ చేశాను, ఈ ఫంక్షన్ నాకు ఒక HTML ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది. ఈ HTML ఎలిమెంట్ రిటర్న్ చేసిన ఈ ఫంక్షన్ని నేను త్రూఅవుట్ ది అప్లికేషన్లో యూజ్ చేసుకోవడానికి ఎక్స్పోర్ట్ చేశాను. ఎక్స్పోర్ట్ చేసిన దాన్ని నేను ఎక్కడైతే యూజ్ చేసుకోవాలనుకుంటున్నానో అక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇంపోర్ట్ చేసుకొని దీన్ని నార్మల్ HTML ఎలిమెంట్ లాగా నేను యూజ్ చేసుకోవచ్చు. ఎలా అయితే వేరే లాంగ్వేజెస్లలో ఒక ఫంక్షన్ని ఇంపోర్ట్ చేసుకొని కాల్ చేయడం అని చెప్పేసి అంటాం. ఒక ప్లేస్లో రాసిన ఫంక్షన్ని మనకు అవసరం వచ్చిన ప్లేస్లో కాల్ చేస్తాం. అదే వేలో ఇక్కడ క్రియేట్ చేసిన header.js అనే ఫంక్షన్ని ఆర్ కాంపోనెంట్ని ఎక్స్పోర్ట్ చేసి ఈ ఎక్స్పోర్ట్ చేసిన కాంపోనెంట్ని ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవడం ఎలా అంటే నార్మల్ HTML ఎలిమెంట్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కనుక మీరు ఇలా చేసి చేంజెస్ కనుక సేవ్ చేస్తే మనకి స్క్రీన్లో హెడర్ అని ఇది కనిపించాలి. చూద్దాం. సో హెడర్ అని చెప్పేసి వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా హెడర్ ఫ్రమ్ అనదర్ JS ఫైల్ అని చెప్పేసి ఇస్తే నాకు హెడర్ ఫ్రమ్ అనదర్ JS ఫైల్ సింపుల్ వచ్చేసింది, రైట్? సో ఇది మెయిన్గా మనం కాంపోనెంట్ని డిజైన్ చేసాం. దీస్ ఆర్ ఫస్ట్ కాంపోనెంట్, కస్టమ్ కాంపోనెంట్. సో ఇక్కడ చూస్తే ఇది ఇలా ఉంది, గోయింగ్ బ్యాక్ ఇన్ టైమ్ అని చెప్పేసి దానికి కొంచెం బార్డర్ ఇలా వచ్చింది. అండ్ ఇక్కడ మన అప్లికేషన్ చూస్తే ఇక్కడ ఎంటైర్ మొత్తం మనకి బ్లాక్ కలర్లో, సారీ ఇక్కడ మొత్తం మనకి వైట్ కలర్లో ఉంది, ఇక్కడ వచ్చేసరికి గ్రే కలర్లో ఉంది. సో దాన్ని మనం ఫస్ట్ ఫిక్స్ చేద్దాం. ఎలా అంటే నాకు ఆ గ్రే అనేది ఏదైతే ఉందో అది నా ఎంటైర్ అప్లికేషన్కి రావాలి, అంటే నా స్టైల్స్ అనేవి గ్లోబల్గా ఉండాలి. సో అందుకోసం నేను ఇక్కడ index.cssలో ఒక స్టైల్ని అయితే రాస్తాను. స్టైల్ వచ్చేసరికి స్టార్. ఇక్కడ ఇదేంటో నేను చెప్తాను. ఫస్ట్ స్టైల్ అప్లై చేస్తాను. ఇది ఎందుకు చేశానంటే నేను స్టార్ అంటే ప్రతి HTML ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకొని దానికి మార్జిన్ వచ్చేసరికి 0 పిక్సెల్, ప్యాడింగ్ వచ్చేసరికి 0 పిక్సెల్ ఇచ్చాను. ఎందుకు ఇచ్చానంటే నార్మల్గా బ్రౌజర్ బిహేవియర్ ఉంటుంది. సో ఆ బ్రౌజర్ బిహేవియర్ ఏం చేస్తుందంటే, ఫర్ సపోజ్ నేను దీన్ని కామెంట్ చేస్తే ఇక్కడ చూడండి పైన కొంచెం గ్యాప్ వచ్చింది, స్క్రీన్ నుంచి కొంచెం గ్యాప్ వచ్చింది. సో ఇది బై డిఫాల్ట్గా బ్రౌజర్ అప్లై చేస్తున్న స్టైల్స్ లైక్ మార్జిన్ కానివ్వండి, ప్యాడింగ్ కానివ్వండి. సో దాన్ని తీసేయడానికి నేను ఏం చేస్తున్నానంటే కంప్లీట్గా ప్రతి దానికి నువ్వే కస్టమ్ స్టైల్స్ అప్లై చేయకు, నేను నా ఓన్ స్టైల్స్ అప్లై చేసుకుంటాను అని చెప్పి మార్జిన్ అండ్ ప్యాడింగ్ని రిమూవ్ చేశాను. సో ఇప్పుడు ఏ గ్యాప్ లేకుండా మనకి స్టైల్స్ అనేవి అప్లై అయ్యాయి. నెక్స్ట్ ఏం చేద్దామంటే బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలనుకున్నాం కదా, మన ఎంటైర్ అప్లికేషన్ బాడీకి వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే ఉండాలి. సో ఇప్పుడు గ్రే వచ్చేసింది. సో ఇక్కడ ఎలా అయితే గ్రే ఉందో ఇక్కడ కూడా నాకు గ్రే ఉంది. నెక్స్ట్ నేను చేయాల్సింది గోయింగ్ బ్యాక్ ఇన్ టైం అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ రావాలి. సో అది ఎలా చేద్దామో చూద్దాం. సో ఈ header.jsలో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక div ఎలిమెంట్ని తీసుకుందాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక h1 ఎలిమెంట్ని తీసుకొని టైం అని చెప్పేసి ఇస్తాను. ఇప్పుడు యాజ్ యూజువల్ మనకు తెలిసిందే, మనకి ఇక్కడ ఏమొస్తుంది, గోయింగ్ బ్యాక్ ఇన్ టైం అని చెప్పేసి వచ్చింది. నెక్స్ట్ మనకి ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఏదైతే ఉండాలో అది కావాలి. సో ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ రావడానికి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మన అప్లికేషన్లో నేను ఇక్కడ డివ్ తీసుకున్నాను కదా, సో దీనికి స్టైల్స్ అప్లై చేస్తాను. ఆ స్టైల్స్ అన్నింటినీ నేను header.cssలో రాస్తాను. సో అది ఎలా రాద్దాం అనేది ఇప్పుడు చూద్దాం. సో నేను ఇక్కడ హెడర్ అని ఒక క్లాస్ని తీసుకున్నాను సో స్టైల్స్ అప్లై చేయడానికి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను లైక్ డిస్ప్లే ఫ్లెక్స్ అండ్ నాకు వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్, ఇలా ఇంకొన్ని స్టైల్స్ అయితే మనం అప్లై చేస్తాం.
సో ఇప్పుడు ఇక్కడ యూజ్ చేసిన స్టైల్స్ని మన header.js లో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎలా ఈ స్టైల్స్ని అప్లై చేయాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఎందుకంటే ఆల్రెడీ ఈ వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువైంది. సో మెయిన్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసింది ఏంటంటే ఒక హెడర్ అనే జావాస్క్రిప్ట్ ఫంక్షన్ ఆర్ కాంపోనెంట్ని క్రియేట్ చేసి ఈ కాంపోనెంట్ని యాప్.js లో ఇంపోర్ట్ చేసుకొని ఎలా యూజ్ చేసాము అనేది చూసాం. సో నెక్స్ట్ వీడియోలో స్టైల్స్ని ఒక కాంపోనెంట్కి ఎలా అప్లోడ్ చేస్తాము అనేది చూద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.